అసలు ఎందుకు అవసరం, ఎందుకు మనకి మన ఆచారాల వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పి రుజువు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు? అంటే సైంటిఫిక్ రీజన్స్ లేకపోతే ఆచరించకూడదా? వాళ్ళు చెప్తున్నారా వాళ్ళ ఆచారాల వెనక సైంటిఫిక్ రీజన్స్? మేము హిందువుల ప్రసాదం తినం అంటారు. ఎందుకు తినరు? ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయంటే నీకు అనవసరం, మా విశ్వాసం, అది మా ఇష్టం, అయిపోయింది. తర్వాత కొబ్బరి మట్టలు ఈత మట్టలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద వాళ్ళు. దానికి ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? ఎందుకు అట్లా తిరుగుతున్నారా? మీకేమైనా దెయ్యాలు పట్టినాయా? ఎవరైనా చేతబడులు చేశారా అంటే మా విశ్వాసం, అది మా దేవుడు, మా నమ్మకం. వాళ్ళు చెప్పట్లేదు శాస్త్రీయ దృక్పథం. మనం ఎందుకు చెప్తున్నామంటే మనది ఆత్మరక్షణ ధోరణి. ఆత్మరక్షణలో ఉండి మా ఆచారాల వెనకాల ఈ శాస్త్రీయ దృక్పథం ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. దౌర్భాగ్యం, అది గొప్పతనం కాదు. అది శాస్త్రీయ కారణాలు ఉంటే ఉంటాయి, లేకపోతే